పోలీస్ వ్యాన్స్లో వేసుకోయారు. ఇట్లా చేస్తే మాకు ఫ్యూచర్లో కేసెస్ అవుతాయి. అట్లా చేస్తే మా అంటే మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇలా చేయడం తప్పండి. స్టూడెంట్స్ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది కేసెస్ పడితే. సో ఇవన్నీ కాకుండా చూసుకోవాలి. జియో 97 బిల్ పాస్ కావద్దు, ఒకటే డిమాండ్ అండి మాది. ఇక్కడ మాకు జియో 97 అని ఒక కొత్త జియో ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఏమంటున్నారంటే డిప్లొమా వాళ్ళని అండ్ ఐటీఐ వాళ్ళని కలుపుతున్నారు అని చెప్పారు. కానీ మేము వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు తెలియదు. కానీ మా లైఫ్, మా ఫ్యూచర్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఐటీఐ అంటే వాళ్ళు 2 years చేసి వాళ్ళు స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు కొంచెం జాబ్ చేసుకుంటారు. మేము ఎడ్యుకేషన్ చేసి ఇక్కడ మళ్ళీ లాటరల్ ఎంట్రీతోని ఇంజనీరింగ్ చేసి జాబ్ చేసుకుందామని మేము వచ్చినాం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానివల్ల మేము చదువుకున్న దానికి మాకు ఐడెంటిటీ ఉండదు. మేము బీటెక్కి వెళ్ళలేము. మళ్ళీ మేము బీటెక్కి వెళ్ళాలంటే ఎంసెట్రా అంటే ఇంటర్ చదివి మళ్ళీ బీటెక్కి వెళ్ళాలి. అప్పటి వరకు మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు బీటెక్ చేస్తున్నారు వాళ్ళకి జాబ్స్ వస్తాయి, మేము ఇంకా పడిపోతాం. మాకు ఎఫెక్ట్ ఉందో లేదో తెలీదు, కాకపోతే మా జూనియర్స్కి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో కొంచెం ఆలోచించండి. అయినా మీరు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు కొంచెం చెప్పండి. మీకు ఏం ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు, కానీ స్టూడెంట్స్కే ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ మేమే. సో మేమందరం ఇట్లా స్కిల్స్ నేర్చుకొని కష్టపడి చదువుకొని ప్రాక్టికల్స్ ఇవన్నీ చేసి మేము మళ్ళీ బీటెక్కి వెళ్దాం అనుకుంటే ఇట్లా కొత్తగా ఆర్డర్ తీసుకొని వచ్చిర్రు. తర్వాత మా లైఫ్స్ ఎఫెక్ట్ అయితే మేము ఎంతో స్కిల్స్ ఇంటర్ వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు చాలా స్కిల్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. అంతకుమించి టెక్నికల్ ఎడ్యుకేషన్ పైన కొంచెం అవగాహన ఉంటుంది, కొంచెం మాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి యాక్చువల్గా అయితే. సో మమ్మల్ని దాంట్లో కలపడం వల్ల మా ఎడ్యుకేషన్ పోతుంది. ఇప్పుడు మా ఫ్యూచర్ గురించి మమ్మల్ని అడగకుండా అట్లీస్ట్ మాకు ఇన్ఫామ్ చేయకుండా కరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా అట్లా డెసిషన్ తీసుకోవడం తప్పు కదా. మళ్ళీ కరెక్ట్ పాలసీ కూడా ఇవ్వాలి. అందులో ఏమవుతుంది, డిసడ్వాంటేజెస్ ఏంటి, మాకు అడ్వాంటేజెస్ ఏంటి, మాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు స్కిల్స్ డిపార్ట్మెంట్లో పాలిటెక్నిక్ వాళ్ళని కలుపుతా అంటే మళ్ళీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎందుకు పాలిటెక్నిక్ తీసుకున్నట్టు? వాళ్ళు స్కిల్స్కి వెళ్తారు, పాలిటెక్నిక్ చేసుకుందామని ఇంజనీరింగ్ చేసుకుందామన్న వాళ్ళు డిప్లొమాకి వచ్చినాయి కదా. మళ్ళీ పూర్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కొంతమంది, ఇవన్నీ పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఒక ప్లానింగ్ చేసుకునే కదా మేడం ఇక్కడికి వస్తారు. ఆ ప్లానింగ్ చేసుకొని 3 years బీటెక్ డిప్లొమా చేసి తర్వాత 3 years బీటెక్ చేసి తర్వాత జాబ్కి వెళ్ళాలి, గేట్ రాయాలి, ఈసీ వాళ్ళు వాళ్ళ కోరింగ్ సైడ్ వెళ్ళాలని అనుకుంటారు. సడన్లీ ఇట్లా మేము మర్జ్ చేస్తాం, బీటెక్ లాటరల్ ఎంట్రీ లేదు అని మీ ఇష్టం ఉన్న డెసిషన్స్ తీసుకుంటే మా లైఫ్ ఏం కావాలి, మా ఫ్యూచర్ ఏం కావాలి, మేము ఎవరికి క్వశ్చన్ వేయాలి? మీరు తీసుకునే డెసిషన్స్ ముందు ఫస్ట్ అడగండి అందరినీ, ఎవరి ఒపీనియన్స్ ఏందో తెలుసుకోండి. ఇష్టం ఉన్నట్టు డెసిషన్స్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు. మమ్మల్ని ఇప్పుడు ఈ ఐడిఐలో ఎందుకు కలుపుతుర్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్వశ్చన్, మేము ఏం చేసినామని ఈ డిప్లొమా ఐడెంటిటీని తీసేసి మమ్మల్ని ఐటీఐలో కలుపుతుర్రు. మా స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకోకుండా మాకేం చెప్పకుండా మీరే స్టార్ట్ చేసి మాకు బిఫోర్ 2 days నుంచి తెలిస్తే ఎట్లా? మేము ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని అపోజ్ చేస్తుర్రు, అందరు పోలీసెస్ అందరు అపోజ్ చేస్తుర్రు. మేము ఏం చేసినామని మా డిప్లొమా ఐడెంటిటీ మమ్మల్ని తీసేస్తుర్రు. మేమేదో పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని పెద్ద పెద్ద హయ్యర్ జాబ్స్కి వెళ్దాం, హయ్యర్ స్టడీస్కి వెళ్దామని ఇంజనీర్ కాలేజెస్లో ఈ డిప్లొమా కాలేజెస్లో జాయిన్ అయ్యి ఇంజనీర్స్ అయిదామని వస్తే మమ్మల్ని వేరే ఐటీఐలో కలిపి మా ఫ్యూచర్ని ఎందుకు ఇట్లా చేస్తుర్రు? మా పేరెంట్స్ని వదులుకొని మేము హాస్టళ్ళల్లో బతుక్కుంటూ ఎంతో హయ్యర్ ఎడ్యుకేషన్ చదివి మా డ్రీమ్స్ని మేము మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ వరకు వచ్చి నెంబర్ 1 కాలేజ్లో వచ్చి పాలిసెట్ రాసి ర్యాంక్స్ కొట్టి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మాకు ఇలాంటి జియో 97 ఇలాంటి స్కీమ్స్ మా స్టూడెంట్స్ యొక్క జీవితాల గురించి ఎవరు ఆలోచించేది? మీరే కదా ఆలోచించాలి. మా ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారు? అవర్ క్వశ్చన్ ఈజ్, ఇది చేస్తే జియో 97 అమలు చేస్తే అసలు ఏమొస్తుంది? అది మా క్వశ్చన్. మాకు పాలిసెట్ ఎగ్జామ్ కావాలి, ఎంసెట్ ఎగ్జామ్ కావాలి, లాటరీ ఎంట్రీ కావాలి, ఈసెట్ ఎగ్జామ్ కావాలి, లాటరీ ఎంట్రీ కావాలి. మాకు బీటెక్లో లాటరల్ ఎంట్రీ కావాలి. ఇప్పుడు ఇది మేము బీటెక్ చదవాలి, మేము హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలి, మేము పెద్ద పెద్ద జాబ్స్ చేయాలని పెద్ద పెద్ద డ్రీమ్స్ తోటి ఈ కాలేజ్లో టాప్ 1 కాలేజ్ అని వచ్చినాం. మేము చాలా కష్టపడి పాలిసెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో ర్యాంక్స్ తెచ్చుకొని చాలా కష్టపడి డే అండ్ నైట్ చదివి మరి టాప్ 1 కాలేజ్లో రావాలి, మాకు సీట్ అన్నట్లు మేము వచ్చినాము. కానీ ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోయి వేరే దాంట్లో కలుపుతామంటే మా పేరెంట్స్కి అది లాసే.
అట్లా మాకు లాటరల్ ఎంట్రీ కావాలి, ఈ సెట్ ఎగ్జామ్ కావాలి, పాల్ సెట్ ఎగ్జామ్ కావాలి, మాకు ఎస్బీ డెట్ కంటిన్యూ చేయాలి.